హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ అనే సైనిక చర్యను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు దాడులు నిర్వహించాయి. భారత్ దాడుల్లో సుమారు 100 మంది దాకా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ దాడి తర్వాత పాక్ మళ్లీ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో వాటిని తిప్పికొట్టిన భారత్, పాక్ పదే ఇలాంటి దాడులు చేయకుండా నివారించేందుకు పాకిస్తాన్లోని ప్రధాన వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. భారత వైమానిక దళాలు చేసిన దాడిలో పాకిస్తాన్లోని నూర్ ఖాన్, రిఫికీ, ముదిర్, చునియన్తో పాటు సుక్కూర్లోని పాకిస్తాన్ వైమానిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా భారత సరిహద్దుకు దగ్గరగా ఉండే మురిద్ వైమానిక స్థావరానికి భారీ మొత్తంలో నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఎయిర్ బేస్లోనే పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్లు, డ్రోన్లు ఉన్నట్లు సమాచారం. ఈ ముదిర్ వైమానిక స్థావరంలో పాక్కు చెందిన షాపర్ 1, షాపర్ 2, బుర్రాక్, ఫాల్కో, బేరక్తార్, TB2S, బేరక్తార్ ఆర్కిజింగ్, CH-4, వింగ్ లూంగ్ 2 వంటి అత్యాధునిక డ్రోన్లు, ఆయుధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా భారత్ చేసిన దాడిలో ఇందులో చాలా మేర ధ్వంసమైనట్లు తాజాగా విడుదలైన శాటిలైట్ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. అయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని మురిద్ వైమానిక స్థావరంపై భారత్ చేసిన దాడిలో పాక్ వైమానిక దళ స్థావరానికి భారీ మొత్తంలో నష్టం జరిగినట్లు తాజాగా శాటిలైట్ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాలను ది ఇంటర్లాక్కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ బయటపెట్టాడు. ఈ శాటిలైట్ చిత్రాల ప్రకారం భారత వైమానిక దళాలు జరిపిన దాడుల్లో మురిద్ ఎయిర్ బేస్లోని ఒక కీలకమైన కమాండ్ కంట్రోల్ భవనం ధ్వంసమైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది అని డామియన్ సైమన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థులు, అక్రమ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు కారణాలతో విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్ సహా యుఎస్లో ఉంటున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. చదువుకోవడానికి అని అమెరికాకు వెళ్లి విద్యా సంస్థ అనుమతి లేకుండా క్లాసులు ఎగ్గొట్టిన వీసాలు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. డ్రాప్ అవుట్ అయినా, క్లాసులకు గైర్హాజరైనా, విద్యా సంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయినా మీ విద్యార్థి వీసా రద్దు అవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా మీరు అర్హతను కోల్పోతారు. సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి యుఎస్ ఎంబసీ ఆ ప్రకటనలో వెల్లడించింది. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఏదో ఒక వంకతో విదేశీయులను వెనక్కు తిప్పి పంపుతున్నారు అమెరికా అధికారులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.